ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. మంచి సరదా కథ చెప్పండి రమగారు. చందమామ కథ చెప్తాం. ఓకే. ఇది ఏదో వేరే దేశపు కథ, కానీ బాగుంది. ఓ. ఒక ఊళ్ళో, ఆ ఊరు ఏంటంటే పొలాలు అవి ఆ ఊళ్ళో ఉన్న పేద రైతులకి, పేద అంటే పని చేయగలిగే వాళ్ళకి దీన్ని ఏమంటారు, మక్తాకి ఇవ్వటం. మక్తాక అంటాం మరి మా ఊళ్ళలో ఏమంటారు దాన్ని? కౌలుకి ఇవ్వటం. కౌలుకి ఇవ్వటం. మక్తా కౌలు అంటారు కదా కౌలు రమగారు. అంటారు. మా ఊర్లో కౌలని అంటారు. మక్తాకి చేశారనే చెప్తారు. ఓకే. కౌలుకి ఇవ్వటం. ఇప్పుడు కౌలు అంటున్నారు. మా చిన్నప్పుడు మక్తానే అనేవాళ్ళు. ఆహా. ఏమిటో అది నాకు బాగా తెలియదు. ఆ మక్తా పదమే గుర్తుంది. సరే, కౌలుకి ఇచ్చేవాళ్ళు. ఆ. ఆ ఊళ్ళో ఒక భూస్వామి ఉండేవాడు. అతను కొంచెం దుర్మార్గుడు. గీసి వసూలు చేసేవాడు. వానలు పడ్డా ఏదైనా అదైనా సరే పాత బాకీ కింద కట్టుకుంటాను, తర్వాత అది ఉంచు, వచ్చే సంవత్సరం తీర్చాలి, అలా చెప్పేవాడు అనమాట. వదిలిపెట్టేవాడు కాదు. అయితే మాత్రోయ్ అనే పేరున్న ఒక రైతు ఉండేవాడు. చిన్న బక్క రైతు వీడు. భూస్వామి దగ్గర పొలం కౌలుకి తీసుకుని చేసేవాడు. ఇతను చాలా తెలివైనవాడు, లౌక్యుడు. ఓకే. అందుకని భూస్వామికి దొరకకుండా, సాటి రైతులకు ఇబ్బంది కాకుండా తెలివిగా ఏదో ఒక చిట్కా చేసి భూస్వామి బారి నుంచి కొంచెం జనాల్ని రక్షించేవాడు. అందరికీ అతనంటే చాలా ప్రీతిగా ఉండేది. ఆ సంవత్సరం కొంచెం పంటలు తక్కువ వచ్చినాయి. పాత బాకీ ముందు ఏడు కూడా పంటలు తక్కువే ఉన్నాయి. అప్పుడు కూడా వీళ్ళందరూ కొంత బాకీ ఉంచుకున్నారు, వచ్చే సంవత్సరం కడదామని. వచ్చే ఏడాది పండుదంటే ఈ ఏడాది పండ్ల. ఓకే. ఈ మాత్రోయి దగ్గరికి భూస్వామి రాబోతాడు. ఎల్లుండి వస్తా, అవతల ఎల్లుండి వస్తా కబురు చేశాడు. ఇప్పుడు పాత బాకీ కట్టాలి. లేటెస్ట్ దాంట్లో కూడా అంత ఎక్కువ లేదు. భూస్వామికి మొత్తం ఇస్తే వీళ్ళ దగ్గర ఏముండదు తినడానికి. సరే, ఏమనుకున్నాడు, అడవిలోకి వెళ్ళి ఒక స్నేహితుడిని అడిగి, ఒరే కొంచెం సహాయం చెయ్యి అని చెప్పి బాగా బలిసిన 4 కోళ్ళని, అడవి కోళ్ళని, 2 నక్కల్ని పట్టించాడు. 4 అడవి కోళ్ళని ఇంట్లో బంధించేసాడు, లోపల పెట్టేసుకున్నాడు. ఈ నక్కల్లో ఒక నక్కని చీకటి కొట్లో కట్టేశాడు. ఈ 2వ నక్కకి మెళ్ళలో తాడు కట్టి కుక్కని పుచ్చుకుని తిప్పుకుంటాను చూసావా, అట్లా చేత్తో పుచ్చుకుని ఉన్నాడు. అదే సమయానికి భూస్వామి వచ్చాడు. అయ్యగారు రండి రండి అన్నాడు. అనేసరికి ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి సంగతి, అది ఇది పాత బాకీ అన్నీ తీర్చేస్తానండి, దాందేముంది, మీరు ఎల్లుండి రండి, మీరు వచ్చేసరికి చక్క మా ఇంట్లోనే భోజనం చేద్దురు కానీ మొత్తం డబ్బులు కట్టేస్తా అని. ఒరే నువ్వు వెళ్ళి 4 మంచి కోళ్ళు పట్టరా, హాయిగారు ఎల్లుండి విందుకి అని చెప్పి మెడలో ఉన్న తాడు ఊడదీశాడు నక్కది. అంతకుముందే ఆయన అడిగాడు, ఇదేమిటి ఇట్లా పట్టు తిరుగుతున్నావో, అది పారిపోతుంది కదా అన్నాడు. నక్కని పట్టు తిరిగితే పారిపోతుంది అని. అదే ఏం కాదండి అన్నాడు. ఈ వాక్యాలు చెప్పాడు. ఇప్పుడు వెళ్ళి 4 బలిసిన కోళ్ళు పట్టరా, అయ్యగారికి ఎల్లుండి విందుకి అన్నాడు అని చెప్పి దాని మెడలో తాడు తీసి దాని నడు మీద ఒక దెబ్బ కొట్టాడు. అది పరిగెత్తుకుంటూ బతుకు జీవుడా అని పారిపోయింది. నేను తెల్లబోయాడు. ఏమిట్రా నువ్వు, నక్క తెస్తుందా కోళ్ళు, దాని దారిని అది పారిపోతున్నాను. కాదండి, దీంట్లో ఒక మహత్యం ఉన్న నక్క ఇది, అది తీసుకొస్తుంది, పట్టుకొస్తుంది కోళ్ళని, మీరు వద్దురుగాని అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమిటి, నక్కని కోళ్ళని తెమ్మని పంపించాడా? నక్క కోళ్ళని పట్టుకొస్తుంది, పాయింటే, తింటుంది, అది వీడికి ఎందుకు తెచ్చిస్తుంది? ఎల్లుండి వచ్చాడు. వచ్చేసరికి బలిసిన 4 కోళ్ళు ఉన్నాయిగా ఇంత దగ్గర, 4 కోళ్ళని వండించి మంచి మసాలా పెట్టి చక్కగా కూర వండిచ్చాడు. ఆ కూర వాసనలో ఆయన రాకముందే, ఇంట్లోకి రాకముందే వాసన వస్తుంది. మాత్రోయి మామూలు వాడు కోళ్ళని వండించేసేంత సీన్ లేదు వాడికి. ఇప్పుడు మొన్న ఒక నక్కని పంపాడు, ఒకవేళ అది కానీ తెచ్చిందా అనిపించింది దీనికి. లోపలికి వస్తూనే ఘుమఘుమలాడిపోతుంది ఇల్లంతా. భోజనానికి కూర్చున్నారు. ఏది ఆ నక్క, ఇక కోళ్ళు తెచ్చింది, దాన్ని కూడా తీసుకురా, అది కూడా మనతో పాటు తింటుంది అన్నాడు. అనేసరికల్లా లోపల నుంచి నక్కని తీసుకొచ్చాడు. 2వ నక్క ఉంది కదా, దాన్ని దాచాడు. ఈయనకేం తెలుసు 2 నక్కలు ఉన్నాయని. దాన్ని కూర్చోబెట్టి దానికి కట్టాడు, దానికి అన్నం పెట్టేసరికల్లా ఆయన అన్నాడు, ఏమిట్రా ఇలాగే నిజంగా నక్క భలే తెచ్చింది, ఎలా నేర్పించావు ఏంటండి, ఇది ఒక మహత్యం గల నక్కండి, మరి ఇది అలాగే తెస్తుంది అన్నాడు. అనేసరికల్లా ఈయన ఏమన్నాడు, ఈ నక్కని నాకు ఇచ్చేద్దు అన్నాడు. 1000 తులాల వెండి ఇస్తానన్నట్టు. 1000 తులాలు వెండిస్తానంటే వీడు ఒప్పుకోవాలి. అబ్బే భలేవారండి, 1000 తులాలు వెండి ఏమిటి, మీ వెండక్కర్లేదు, మీ తాలూకు బాకీ పాత బాకీ అన్నీ తీర్చిపారేస్తాను నేను అన్నాడు. అనేసరికల్లా ఆయన ఒప్పుకోలే. బాకీదేముంది, పీడా పోయిరి, బాకీ లేదేం లేదు, నీకు నాకు బాకీ ఏం లేదు, అసలు 1500 తులాలు ఇస్తానన్నాడు. ఇతను నసిగి అదని అది కాదని ఇది కాదని పాత బాకీ మొత్తం రద్దు చేయించుకుని 1500 తులాల వెండి తీసుకుని నక్కని తాడిచ్చి చేతిలో పెట్టాడు. తాడు తెచ్చి జమీందారు అది నక్కని పుచ్చుకుని తీసుకుపోయాడు ఇంటికి. అదే ఆయన భూస్వామి.
తీసుకెళ్ళి ఇంటికెళ్ళి భార్యకి చెప్పాడు. ఏమేవ్ చూసావా ఎంత బాగా తెచ్చానో అన్నాడు. మాత్రం దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నారా లేదా అంది. డబ్బులు తేవటం ఏమిటి, నేను బ్రహ్మాండమైన నక్కను తెచ్చాను, ఇవాళ నేను తిన్న పీకల దాకా కోడి మాంసం, ఆ మాంసాన్ని ఇదే తీసుకొచ్చింది ఈ నక్కే, కావాలంటే నా ఇప్పుడు పంపిస్తే పట్టుకొచ్చేస్తుంది అన్నాడు. ఆవిడంది మీ మొహంలా ఉంది, నేను నమ్మను అంటే, కాదు నిజంగా, ఒరే నువ్వు వాళ్ళ వెళ్ళి అడవిలోకి వెళ్ళి 4 కోళ్ళు పట్టరా, మీ అమ్మగారిని నమ్మిద్దామని నక్క మెళ్ళలోంచి తాడోడు తీశాడు. అది బతుకు జీవుడా అని పారిపోయింది. 4 కాదు 14 రోజులు గడిచినా రాలా. మోసపోయామని అర్థమైపోయింది వీళ్ళకి. ఆయనేమో బాకీ కొట్టేశాడు, కాగితం చింపేశాడు, 1500 తులాల వెండి ఇచ్చేశాడు. ఈయన పోయి మళ్ళీ వాళ్ళ దగ్గర అడిగాడు, ఏరా నువ్వు అబద్ధం చెప్పావు, నక్కని దొంగ నక్కని తీసుకొచ్చి మాకు అంటకట్టావు, మరి 1500 తులాల వెండి కక్కు నాకు అన్నాడు. ఆయన కాగితం చింపేశాడు కాబట్టి ఇక మక్తా అడగలేడు, డబ్బులు అడగలేడు, కౌలు డబ్బులు. అవును, ఇది ఇవ్వమన్నాడు. అవి ఎక్కడున్నాయండి, అవి ఎప్పుడూ అయిపోయినాయి, తినేసాం మేము, ఇంకా ఇన్నాళ్ళు ఉంటుందా వెండి, 15 రోజులు పట్టదు మాకు తినడానికి, మీ 1500 తులాలును అన్నాడు. అనేసరికల్లా సరే అయితే వీడిని పట్టుకోండి, కట్టేసేద్దాం, వీడి సంగతి చూద్దాం, ఆ నక్కని తెప్పించిస్తావా లేకపోతే ఇంకోటి చేస్తావా చూస్తాను నీ సంగతి అన్నాడు. అనేసరికల్లా ఇంకేం చేస్తారు వీడు చెప్పాడు మాకుతో, అసలు చాలా మహత్యం కలిగిన నక్కండి, మీరు ఎలా చేశారో ఏదో అపరాధం చేశారు అందుకే దానికి కోపం వచ్చింది అన్నాడు. అయినా సరే ఆయన ఒప్పుకోలే, తీసుకొచ్చి బాకెట్లో కట్టేశారు. చలిగా ఉంది, చలిగా ఉండేసరికి వీడిని గొయ్యి తీసి గోతులో కప్పెట్టేసేయండి అన్నాడు భూస్వామి. పని వాళ్ళంతా అన్నారు, ఏమండి ఇంత చలిగా ఉంది, ఇప్పుడు గోతులు తీయలేము, రేపు పొద్దున్న తీస్తాం, పిచ్చి చలి అంటే. ఈయన ఏమన్నాడు, చలిలోనే వీడిని కట్టేయండి, వీడు రోగం కుదురుతుంది, రేపొద్దుటి బీసుకుపోతాడు, ఈజీగా చచ్చిపోతాడని చెప్పేసరికల్లా వాడిని అక్కడ మక్తోని బయట కట్టేశారు, కాలుకో తాడు కట్టి వదిలిపెట్టారు. కాసేపటికి చలియటం మొదలుపెట్టింది. చలేస్తుంటే ఏమనుకున్నాడు, చలేస్తుంది, ఏదైనా పని చేస్తే చలిపోతుంది. చూస్తే ఆ పక్కన గానుగ ఒకటి ఉంది. గానుగ ఏంటి, అది ఈ నూనె తీయటానికి మనం నువ్వులు పోసి ఆడుకుంటాం కదా, నువ్వులు పోసి దాన్ని పట్టుకుని ఇట్లా గుండ్రంగా తిప్పితే ఏమవుతుంది, నూనె వస్తుంది. అందులో నువ్వులు గివ్వులు ఏం లేవు. ఈ మగ్తో ఏం చేశాడు, ఆ తాడు కొంచెం దూరంగా వస్తే ఈ దీని దాకా గానుగ దాకా వచ్చి ఆ గానుగను తిప్పడం మొదలుపెట్టాడు. ఇదంతా అర్ధరాత్రి జరిగింది. తెల్లవారుజామున 4 పనివాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. చెమటలు బట్టి ఉన్న మగ్తోని చూసేసరికి వాళ్ళు ఆశ్చర్యంగా ఉంది. వాడిని చూస్తూ తెల్లబోయి లోపలికి వెళ్ళారు. ఎరా వచ్చారా, చచ్చాడా వాడు అన్నాడు. చచ్చటం ఏంటండి, వాడు ఇంత చల్లో మేము స్వెటర్లు వేసుకుని చచ్చి చెడి వస్తే వాడు పోయి శుభ్రంగా చెమటలు కక్కుతున్నాడండి, చెమటలు పోసేసినాయి వాడి ఒళ్ళంతటా. ఆశ్చర్యపడి చల్లో చెమటలు పోయటం ఏంట్రా, వాడు అప్పటిదాకా పరిగెత్తాడు, చెమట పోయికి ఏం చేస్తుంది. అవును, ఈయన బయటకు వచ్చాడు. ఏరా నీకు చల్లట్లేదండి, చల్లెక్కడండి, ఫు అనుభూతుకున్నాడు. చెమటలు ముచ్చెమటలు ఉన్నాయి ఒళ్ళంతా. ఎటా చెమటలు పోసినాయి రా చల్లో నీకంటే, ఈ చొక్కా మహత్యం అండి, మా 3 తరాల నుంచి ఈ చొక్కా వస్తుంది, మా తాతల నాటి నుంచి అన్నాడు. అదేంటి నిజం, ఆ చలి ఇదా అన్నాడు. ఎక్కడిస్తుంది చూడండి చలి చెమటలు అని ఇట్లా చెమటలు తీసి ఇట్లా చల్లాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఊరిని భలే ఉందిరా అని, మరేమిటి చొక్కా ఇచ్చే నాకు అన్నాడు. నేనేమనండి, మహత్యం గల నక్కను తెచ్చిస్తే మీరు దానికి ఏదో చేసి దాన్ని పంపేశారు, అంతకంటే మహత్తు కలిగిన తాతల చొక్కా ఇది, నేను ఇవ్వనండి అంటే ఈయన మళ్ళీ 1500 తులాలు వెండిస్తానన్నాడు. ఆ పాత చొక్కా అంగీ లాంటిది అది పుచ్చుకుని వాడిని వదిలేశాడు. ఆ 1500 పుచ్చుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈయనేం చేశాడు, మర్నాడు రాత్రి అత్తవారింట్లో ఏదో పార్టీ ఉంటే తన చలికొట్టు గిలికొట్టు అన్నీ పక్కన పెట్టి ఆ పాత చొక్కా వేసుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికి అందరూ నవ్వారు. చలేసి చచ్చాడు ఆయన. అదొక పల్చటి మామూలు చొక్కా, దాంట్లో చలేదు, చలికాలం అక్కడంతా మంచు కురిసేది. మన ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుంది, ఐసు ముద్దలుగా, వాళ్ళు ఏం చేస్తారు, ఒకటేసి దాని మీద ఇంకోటి వేసి దాని మీద మూడోది వేస్తారు. ఒకటే వేసుకెళ్తే చలికి ఏమో గిటగరిచిపోతున్నాయి పళ్ళు. పాత చొక్కా చూసి అందరూ ఎక్కిరిస్తారు. పరువు పోయింది, ఆయనకు ఒళ్ళు మండిపోయింది. దొంగ వెధవ వాడు మళ్ళీ మోసం చేశాడు, పట్టుకురండి రా వాడిని అన్నారు. సరే 4 పాలేడు పోయి పట్టుకొచ్చారు. 1500 3000 తులాల వెండి నొక్కేశాడు. ఈసారి ఏం చేశారు, నేను వీడిని ఇట్లా కాదని ఒక గోను సంచిలో కట్టేసి సముద్ర తీరాన ఎత్తుగా ఉంది వాళ్ళ ఇది, ఆ కొసకి ఒక చెట్టుకేసి కట్టేశారు. వాడిని పైనుంచి ఒక్క తాడుతో ఒక్క వేటితోటి దాన్ని ఆ సంచిని పడగొట్టేస్తే అది పోయి ఎగురుకుంటూ సముద్రంలో పడుతుంది, వాడికి శాస్తి జరుగుతుంది అని కట్టేశారు. కట్టేసరికల్లా వాడు ఏమన్నాడు, పాలేది కట్టడం, వీడిని లాక్కు రావడం, వాడు విదిలించుకుంటుంటే వాడిని కట్టడం, వీడిని ఎక్కి చెట్టు కట్టడం అన్నీ పనులు కదా. పనివాడు అన్నాడు, ఈ కార్యక్రమం ఇప్పుడు ఎందుకండి, ఆకలిస్తుంది, అన్నం తినొద్దామా అని అడిగాడు. యజమాని సరేరా నాకు కూడా ఆకలిస్తుంది, సరే ఎలా కట్టిపడేది, వాడెక్కడికి పోతాడు,
వంటింటి కుందేలు మ్మ్. అనుకుని పద అని ఇద్దరు కలిసి అన్నం తినడానికి పోయారు. వాళ్ళు వెళ్ళగానే వీడు అరవటం మొదలుపెట్టాడు. రక్షించండి, ఎవరున్నారు ఎవరున్నారు ఎవరున్నారంటే అదే సమయానికి భూస్వామి మావగారు కూతురుని చూడడానికి వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. ఆయన సముద్ర తీరపు వైపు ఉన్న మెట్ల మీద నుంచి ఎక్కుతున్నాడు. ఆ గొంతు వినపడేసరికి కదా, ఎవర్రా అది ఎవరది ఎవరది అని కేకేశాడు. మక్తో గుర్తుపెట్టాడు ఈ వాయిస్ ఎవరిదో గుర్తుపెట్టాడు. ఆయనకి భూస్వామి మామగారికి కొంచెం గూనుంది. బాబు రండి దగ్గరికి రండి దగ్గరికి రండి అని పిలిచాడు. చెట్టు కొసన కట్టేసి ఉన్నటువంటి వీడిని చూశాడు ఆయన. చెట్టుకో పక్కన కట్టేశారు ఇట్లా కిందకి. దాన్ని కొడితే వీడు పోయి చెరులో పడతాడనమాట సముద్రంలో ఎత్తుమించి. ఎవర్రా నువ్వు ఎవరు కట్టేశారు నువ్వు ఏమిటన్నాడు. అదేనండి బాబు గూనుందండి, గూనికి రిపేర్కి ఏమో వైద్యుడు చెప్పాడు, ఇట్లా గోను సంచిలో వేసి వేళ్లాడేస్తే గూను గూను సరి తగ్గుతుందని చాలాసేపు అయింది. మా వాళ్ళు తినడానికి పోయారు, వైద్యుడు సలహా ప్రకారం కట్టేశారు. నాకు ఆకలిస్తుంది, ఎవరైనా దింపుతారేమోనని కేకేశానండి, వాళ్ళు ఎక్కడున్నారో కనపడక అన్నాడు. అనగానే ఆయన ఆశ్చర్యపోయి నిజంట్రా గూను తగ్గుతుందంటే ఏమోనండి తగ్గిందో లేదో నాకు తెలీదు, దింపండి చూద్దామన్నాడు. ఆయన ఏం చేసేట తాడు లాక్కెట్టారు కదా, ఆ తాడు దింపి వీని దగ్గరికి లాక్కున్నాడు. దగ్గరికి లాగి సంచిలోంచి తీస్తే టైం అని ఉంచున్నాడు కడ్డీలాగా. వాడు 30 ఏళ్ల కుర్రాడు. దాంతో ఈయన ఒరే నీ గూను లేదు రోయ్ అన్నాడు. మ్మ్. అవునండి మరి నన్ను కూడా కట్టేరా బాబు అంటే, కాదండి వైద్యుడు ఒప్పుకోడంటే, కాదు నీకు 1000 తులాలు వెండిస్తా అని చెప్పి ఆయన సంచి పుచ్చుకొచ్చాడు. సంచిలోంచి కేజీ ఉన్నటువంటి అది ఇంత వెండి ముద్దని ఎత్తి చేతులు పెట్టాడు. ఈ ముద్ద పట్టుకెళ్ళు, ఆ. నన్ను ఇందులో కట్టి అనగానే వీడేం చేశాడు, ఆ ముసలాయన్ని అందులో కూర్చోబెట్టి కట్టేసేసి ఆ వెండి ముద్ద పుచ్చుకుని తన దారిని తను వెళ్ళిపోయాడు. భోజనం చేసి వచ్చినటువంటి భూస్వామి ఆయన పనివాడు ఇద్దరు కలిసి ఒకే ఒక్క కత్తివేటుకి ఆ సంచిలో ఉన్న మనిషిని సముద్రంలో పడేశారు. రామ. ఇంకేం చేస్తారు, అయ్యింది. అక్కడి నుంచి ఏమైంది, ఒక 15 రోజుల పాటు వీడు కనపడలే. అయితే భూస్వామి మామగారు ఏమయ్యాడు అని వాళ్ళు వెతుక్కుంటూనే ఉన్నారు. ఆయన మోసుకొచ్చిన సంచి ఇక్కడే ఉంది. ఆయన ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. ఆయన సన్యాసులో కలిసిపోయి ఉంటాడని భావించారు వాళ్ళు. ఓకే. 15 రోజుల తర్వాత భూస్వామి పొలాల దగ్గర చూడడానికి పోతే మొక్కజొన్న పొత్తులు కాల్చుకుంటూ మక్కుతో కనపడ్డాడు. ఊరి నీ దుప్పతేగా నిన్ను సముద్రంలో పారేసాం కాదట్రా, నువ్వు ఎటా బతుకొచ్చావంటే, నేను చచ్చిపోయానండి, నేను దయ్యాన్ని గాను స్వర్గానికి వెళ్ళాను, ఎంత బాగుందో అక్కడ స్వర్గంలో ఒక చక్కటి చూడచక్కటి పిల్ల నుంచి పెళ్లి చేశారు, నిరంతరం పని చేసుకునేవాడికి నాకేం తోస్తుంది, అక్కడ ఎంతసేపు సారాయి తాగటం, ఆడపిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళని వెళ్ళి డ్యాన్సులు చూడడం, మనతో ఉన్న పెళ్ళంతో కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటాం, పని పాట ఏమీ లేవండి, నేనేమో నిత్యం పని చేసుకునేవాడిని, నా వల్ల కాదని ఏడ్చాను. ఆ స్వర్గంలో ఉన్న రాజుగారు సరే పోరా వెళ్ళు మీ కిందకి వెళ్ళిపో అని అన్నాడు. అందుకని నేను వచ్చేసాను, ఎవరైనా స్నేహితులు ఉంటే వాళ్ళని వెళ్ళి తీసుకుని వస్తూ ఉండరా అప్పుడప్పుడు అన్నాడు. అనేసరికి ఆశ్చర్యపడి నిజమా అన్నాడు. నిజమేనండి, నా పెళ్ళాం నాకు ఒక పిల్లనిచ్చి పెళ్లి చేశారు కూడాను, ఆ అమ్మాయి ఏమో నువ్వు ఇక్కడుంటేనే నీతో ఉంటానంది, రేపు ఎప్పుడో వచ్చే వారం వెళ్తానండి, దాని పుట్టినరోజు ఉంది అన్నాడు. అనేసరికి ఆశ్చర్యపడి వీడు వెర్రి వెదవా ఇక్కడ ఏం ఉద్ధరించడానికి వచ్చాడు, హాయిగా 4 ఆడపిల్లల్ని పెట్టుకుని హాయిగా ఉండక అక్కడ 4 అబ్బాయిలు ఉంటాయి వాళ్ళతో ఉండొచ్చు కదా అని అనుకుని, ఏరా నేను నీకు మంచి స్నేహితుడిని కాదుట్రా అన్నారు. ఎందుకు కాదండి, మీరు చాలా మంచి స్నేహితుడు, మరి నీకు స్వర్గంలో ఉన్న రాజుగారు ఎవరైనా తీసుకురమ్మన్నాడు కదా, నన్ను తీసుకెళ్ళచ్చు కదుట్రా అన్నాడు. దానికేమండి తప్పకుండా మా ఆవిడ పుట్టినరోజు వస్తుంది కదా స్వర్గంలో ఆవిడది, అప్పుడు వెళ్దాంలేండి అన్నాడు. సరే ఈ లోపల మరి నీకేం కావాలండి, ఏముందండి నాకు 1/2 ఎకరమే కదా పొలం ఉంది, 4 ఎకరాలు ఏమైనా ఇప్పించండి అంటే ఈయన ఏం చేశాడు, వాడింటికి వెనకాతలు ఉన్నటువంటి తన 4 ఎకరాల పొలాన్ని మక్తో పేరు మీద రాసి కాగితం చేతిలో పెట్టాడు. అని నువ్వైనా స్వర్గానికి వస్తావు, నీకెందుకురా పొలము అన్నాడు. నాకెందుకు ఏమిటండి, నాకు అక్కర్లేదు, నేను అప్పుడప్పుడు వస్తా, ఇప్పుడు మీతో వస్తానా, ఓ 20 రోజులు ఎంజాయ్ చేస్తానా మీతో పాటు, మళ్ళీ వస్తాం. మరి 20 రోజులు మా ఆవిడ పిల్లలు తినద్దా నేను ఉండపోతే, మా నాన్న మా అమ్మ మా మేనత్త వీళ్ళంతా ఏమైపోతారు, నేను వెళ్తూ వస్తూ ఉంటా కదా, 4 ఎకరాలు ఉంటే మా నాన్న మా ఆవిడ కలిసి సాగు చేసుకుంటారు, బాగుందిగా ప్లాను. సరే 4 ఎకరాలు రాసేసాక మాతో ఏం చేశాడు, ఒక చెక్క పడవ ఒక పింగాణి పడవ చేయించాడు. జమీందారు కోటి తన కోటి. సరే అక్కడి నుంచి తన పడవలో తనెక్కాడు, ఆయన పడవలో ఆయన ఎక్కించాడు. ఇద్దరు పడవలు తెడ్లేసుకెళ్తున్నారు. ఎక్కడి దాకా వెళ్ళాలి, ఎక్కడి నుంచి మాకుతో పైనుంచి పడి సముద్రంలో పడి చచ్చిపోయాడో అని అనుకుంటున్నారో అక్కడ దాకా వెళ్ళాలి. మరి దూకితే బాగుంటుంది, దూకితే చచ్చిపోతాం, చచ్చకుండా వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి ఈజీగా. మరి కష్టం కదా, చచ్చిపోవడం అంటే కష్టం. భూస్వామికి అది ఇష్టం లేదు, చక్కగా పడవెక్కి వెళ్ళిపోతే బాగుంటుంది. 2 పడవలు పుచ్చుకుని
ఆ సముద్రం మధ్యలోకి పోయారు. చెరుకో పడవ వేసుకుని వెళ్ళాక ఏం చేశాడు, ఈ మక్తో టక్కు టక్కు తన చెక్క పడవ మీద కొడుతున్నాడు. ఏమిట్రా కొడుతున్నావు అంటే, దేవదూతలు వస్తారండి ఇలా కొడితేనే అన్నాడు. అనేసరికల్లా ఆ సభ ఎవ్వరూ రాల. భూస్వామి ఆగలేకపోతున్నాడు. ఆయన ఏమన్నా అంటే, ఒరే నీ చెక్క పడవ మీద డంగ్ డంగమని ఏం శబ్దంరా, నా పడవ మీద కొట్టు టింగ్ టింగ్ అని మంచి శబ్దం వస్తుంది అన్నాడు. ఓకే. అనగానే వీడి తెడ్డి పెడేయాలమని 2 దెబ్బ కొట్టేసరికల్లా టింగు మంటంతో పాటుగా పడవ పగిలింది. భూస్వామి భూస్థాపితం అయిపోయాడు. జలంలోకి వెళ్ళిపోయాడు, నీళ్ళల్లోకి. ఎంతసేపటికి పైకి రాలేదు. పాపం స్వర్గారోహణ జరిగిపోయింది అనుకుని మక్తో వెనక్కి తిరిగి వచ్చేసాడు. అందరూ భూస్వామి ఏడి అని అడిగారు, కానీ ఇతన్ని ఎవరు అడుగుతారు, ఇవన్నీ రహస్యాలు కదా. ఆయన కనపడలేదు. భూస్వామి గారు కొడుకు చిన్నవాడు కాబట్టి వాడి రాజ్యం వచ్చేటప్పటికి కాలం ఎలాగో మారిపోతుంది. మక్తోకి 4 ఎకరాల పొలం సొంతానికి ఏర్పడింది. హాయిగా వాడి దారిని వాడు ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. సరే, ఈ రోజుల్లో కూడా ఉంటే ఎంత బాగుండో. అవును కదా రమ్మగారు. రైట్ అండి, నమస్తే.